హలో గైస్, ఈరోజు ఇంకో వర్కౌట్ ఫామ్తో వచ్చేసా. వెల్కమ్ టు ద డే 46 ఆఫ్ ఫ్యాట్ కట్ సిరీస్. నా మీల్స్ అన్ని కంప్లీట్ చేసి ఈవినింగ్ జిమ్కి వచ్చా. ఈరోజు మీకు రివర్స్ పెగ్ డెక్ ఫామ్ చెప్తా. ఇది మీకు మీ షోల్డర్ రేర్ మజిల్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. లెట్స్ గో టు ద వర్కౌట్. ఫస్ట్ వార్మప్ చేసా. నెక్స్ట్ సీట్ హైట్ని అడ్జస్ట్ చేయాలి. హ్యాండిల్స్ షోల్డర్ లెవెల్లో ఉండాలి. చెస్ట్ ప్యాడ్ మీద టైట్గా చెస్ట్ని ప్రెస్ చేయాలి. ఫీట్ని ఫ్లాట్ గ్రౌండ్ మీద ఉంచాలి. హ్యాండిల్స్ని పామ్స్ ఫేసింగ్ డౌన్లో హోల్డ్ చేయాలి. ఎల్బో స్ట్రైట్లీ బెండ్, రిజిడ్గా ఉంచాలి, నాట్ లాక్డ్. ఆర్మ్స్ని ఫ్రంట్ సైడ్లో స్ట్రైట్లీ బెండ్ చేస్తూ స్టార్ట్ చేయాలి. బ్యాక్ స్ట్రైట్గా మెయింటైన్ చేయాలి. చెస్ట్ ప్యాడ్ మీద ఫర్మ్గా ఉండాలి. ఆర్మ్స్ని స్లోగా బ్యాక్కి పుల్ చేయాలి, లైక్ వింగ్స్ స్ప్రెడ్ చేస్తున్నట్టు. మూమెంట్స్ని షోల్డర్స్తో లీడ్ చేయాలి, హ్యాండ్స్తో పుల్ చేయకూడదు. టాప్ పొజిషన్లో రేర్ డెల్స్ని స్క్వీజ్ చేయాలి, 1 సెకండ్ హోల్డ్ చేయాలి. స్లోగా మళ్ళీ ఫార్వర్డ్కి తీసుకురావాలి, కంట్రోల్ మెయింటైన్ చేయాలి. రివర్స్ పెగ్ డెక్లో మూమెంట్ సింగిల్ జాయింట్ ఐసోలేషన్, ఓన్లీ షోల్డర్స్ జాయింట్ వర్క్ చేస్తుంది. అంటే ట్రాప్స్ ఆర్ ల్యాట్స్ ఎక్కువ ఇన్వర్క్ కాకుండా రేర్ డెల్స్ డైరెక్ట్ టెన్షన్లో అవుతాయి. ఈ ఐసోలేషన్ వల్ల రేర్ షోల్డర్ మజిల్ డిఫరెన్స్ షార్ప్గా డెవలప్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ డే 46. మీకు ఏ వర్కౌట్ ఫామ్ గురించి ఏం డౌట్ ఉంటే కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం డే 47లో. స్టే ట్యూన్డ్.